Hi friends, welcome back to our channel. So వీడియోలో మీకు వచ్చేసి IFB అండ్ Samsung రెండు వాషింగ్ మెషిన్స్ ఫ్రంట్ లోడ్ కంపారిజన్ అయితే చేయబోతున్నాం. సో ఈ రెండు బ్రాండ్స్ అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే అలాగే బిల్డ్ క్వాలిటీ కానివ్వండి ఒక 5 ఫ్యాక్టర్స్ లో కంపారిజన్ అయితే చేసి ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్పబోతున్నా. సో చాలా మంది అడుగుతున్నారు IFB అండ్ Samsung గురించి కూడా కంపారిజన్ చేయమని చెప్పి, అందుకే ఈ వీడియో మీకోసమే. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరకు చూడండి, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది, అసలు ఏ బ్రాండ్ వాల్యూ ఫర్ మనీ టోటల్గా మనం అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో లైక్ చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీ అంటే ఆబ్వియస్లీ మీకు డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ ఏది ఎక్కువ కాలం వస్తే దాన్ని మనం బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకుంటాం. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ ఏది బాగుంటుంది అని చెప్పి ఆ ప్రకారం చూసుకున్నా ఏది ఎక్కువ లైఫ్ టైం వస్తుందో అదే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పి మనం అయితే అనుకుంటామంట. సో డ్యూరబిలిటీనే బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా క్వాలిటీని డ్యూరబిలిటీని మనం అయితే కంపారిజన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు IFB చూసుకుంటే మీకు ఇక్కడ రగడ్ లుక్ ఉంటుంది. అండ్ అలాగే రగడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. కొంచెం బాడీ కానివ్వండి, షెల్ కానివ్వండి మొత్తం హార్డ్గా ఉంటుంది. కొంచెం రగడ్ లుక్ అయితే మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సామ్సంగ్లో చూసుకుంటే స్లీక్ అండ్ ప్రీమియంనెస్ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం డిజైన్ పరంగా చూసుకుంటే ఇక్కడ సామ్సంగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది మోడల్స్లో కానివ్వండి, అండ్ అలాగే లుకింగ్ పరంగా కానివ్వండి, వీటన్నిటి పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ సామ్సంగ్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్రైజెస్లో డిఫరెంట్ డిజైన్స్తో మీకు అయితే లాంచ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీకు డిజైన్ పరంగా చూసుకుంటే ఎక్కువ లుక్ కావాలనుకుంటే ఇక్కడ సామ్సంగ్ మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు IFB చూసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు సాలిడ్గా ఉంటుంది. ఏ క్యాబినెట్ కానివ్వండి, ఏది అవుటర్ షెల్ కానివ్వండి, ఇన్నర్ షెల్ కానీ చాలా క్వాలిటీగా మీకు అయితే డిజైన్ అయితే చేసి ఉంటారు. సో వాష్ ప్రోగ్రామ్స్ ఈజ్ ద మెయిన్ అని చెప్పుకోవచ్చు. వాష్ ప్రోగ్రామ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ IFBలో మీకు 3D వాష్ అని చెప్పి, ఆక్వా ఎనర్జిక్ వాష్ అని చెప్పి ఇలా డిఫరెంట్ వాష్ సైకిల్స్ అయితే మీకు అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు సామ్సంగ్లో చూసుకున్నా ఇక్కడ మీకు స్టీమ్ వాష్ అని చెప్పి, ఎకో బబుల్ టెక్నాలజీ అని చెప్పి, అండ్ అలాగే దీంట్లో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ మీకు వాషెస్ పరంగా చూసుకుంటే మీకు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ప్రత్యేకంగా మీకు సామ్సంగ్ లో చూసుకుంటే స్మార్ట్ ఫీచర్స్ కానివ్వండి, స్మార్ట్ టెక్నాలజీ కానివ్వండి, ఇలా మీకు డిఫరెంట్ గా స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాష్ ప్రోగ్రామ్స్ లో కూడా కొంచెం స్మార్ట్ అయితే కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే కస్టమర్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే సామ్సంగ్లో చూసుకుంటే, IFBలో చూసుకుంటే ఎప్పుడు ఒకే వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒకేలాగా అయితే మీకు డిజైన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాష్ ప్రోగ్రామ్స్ అనేటివి ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్తో మీకు అయితే రావడం జరుగుతుంది. అదే మీకు సామ్సంగ్లో చూసుకుంటే కొన్ని మోడల్స్లోనే ఎక్కువ బబుల్ ఉంటుంది, కొన్ని మోడల్స్లో నార్మల్ ఉంటుంది, కొన్ని మోడల్స్లో సపరేట్గా సర్టైన్ ప్రోడక్ట్కి సర్టైన్ వాష్ ప్రోగ్రామ్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మీకు అందుకే దాన్ని స్మార్ట్ ఫీచర్స్ కానివ్వండి, అండ్ అలాగే దాని టెక్నాలజీ కానీ కొంచెం డిఫరెంట్గా మీకు అయితే ఉంటుంది. ఫ్యూచర్స్ కానీ ఇన్నోవేషన్స్ కానీ కొంచెం ఎక్కువ మీకు సామ్సంగ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. IFBలో మీకు ఎప్పుడు ఒకే వాష్ ప్రోగ్రామ్స్ సేమ్ ఉంటాయి. వాష్ ప్రోగ్రామ్స్ అనేవి రెండిట్లో పర్ఫార్మెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఎటువంటి డిఫరెంట్ కానీ మీకు ఏమి ఉండదు. సేమ్గా మీకు అయితే పర్ఫార్మ్ చేస్తాయి రెగ్యులర్ యూజేజ్లో. అండ్ అలాగే థర్డ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అండ్ ఎనర్జీ సేవింగ్, ఈ రెండింటి గురించి అయితే మాట్లాడుకోవాలి. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే స్పిన్ వచ్చేసి 1400 RPM రెండిట్లో మీకు సామ్సంగ్ కానీ IFB కానీ రెండిట్లో 1400 RPM ఉంటుంది. వాష్ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా రెండు సేమ్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటాయి. అండ్ అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ పరంగా చూసుకుంటే మీకు రెండు 5 స్టార్ మోడల్సే. సో రెండు 5 స్టార్తోనే వస్తాయి. బిల్స్ మీకు పెద్ద డిఫరెన్స్ మీకైతే ఏమి ఉండదు. సో రెండు నార్మల్ కరెంట్ బిల్సే వస్తాయి. పెద్ద మీకు మేజర్ డిఫరెన్స్ అనేవి ఎనర్జీ ఎఫిషియన్సీలో కూడా మీకు అయితే కనిపించదు. బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే మీకు ఇక్కడ IFB అనేది కొంచెం బెటర్ వాష్ క్వాలిటీ ప్రొవైడ్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దాని రిలయబిలిటీ అనేది కొంచెం బెటర్గా మీకైతే సామ్సంగ్తో పోలిస్తే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు IFB అనేది కొంచెం లాంగ్ రన్లో కానివ్వండి, వాష్ క్వాలిటీలో కానివ్వండి కొంచెం IFB ఇక్కడ బెటర్ ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే, సో ఇక్కడ మీకు IFB అనేది చాలా పెద్ద కంపెనీ అని చెప్పుకోవచ్చు. చాలా వరల్డ్ వైడ్ సర్వీస్ పాయింట్స్ అయితే ఉంటాయి. బట్ సామ్సంగ్లో చూసుకుంటే ఇక్కడ ఫాస్ట్ సర్వీస్ అనేది సామ్సంగే మీకు ప్రొవైడ్ చేస్తుంది. మీకు IFBతో పోల్చుకుంటే ఫాస్ట్ అండ్ యాక్యురసీ సర్వీస్ అనేది సామ్సంగ్ ఇక్కడ బెటర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా ఇక్కడ IFBలో కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. డ్రమ్ క్లీనింగ్ కానివ్వండి, దాని స్ట్రక్చర్ వల్ల అది కొంచెం మెయింటెనెన్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది సామ్సంగ్తో పోలిస్తే. సామ్సంగ్ అనేది ఫాస్ట్ సర్వీస్ అండ్ అలాగే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ చాలా స్పీడ్ ఉంటుంది. ఇవన్నిటి పరంగా చూసుకుంటే మీకు ఇక్కడ సర్వీస్ మెయింటెనెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ సామ్సంగ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు IFBతో పోలిస్తే. బట్ IFB అంత దారుణంగా ఉంటుందా అంటే మరీ అంత దారుణంగా అయితే మీకు ఏం కనిపించదు. దీంతో పోలిస్తే కొంచెం ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. అంతే
ఒక 5% 10%, అంతేగాని మేజర్ డిఫరెన్స్ అయితే మీకు సర్వీస్ అండ్ మెయింటెనెన్స్లో అయితే కనిపించదు. నెక్స్ట్ అండ్ ప్రైస్ అండ్ వారంటీ పరంగా చూసుకుంటే సో ఇక్కడ ప్రైజెస్ అనేటివి ఐఎఫ్బి కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ శాంసంగ్లో కూడా తక్కువ ఉంటాయి, బట్ కొన్ని మోడల్స్ హై ప్రైస్ అయితే ఉంటాయి. బట్ ఐఎఫ్బిలో అన్ని మోడల్స్ ఉండవు కాబట్టి ప్రైస్ అనేటివి ఎంత మాత్రం పోల్చుకున్నా శాంసంగ్తో పోలిస్తే ఐఎఫ్బి కొంచెం రేట్ తక్కువ మీకైతే అవైలబిలిటీ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ప్రైస్ ప్రిఫరెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు ఐఎఫ్బి కొంచెం లోలో ఉంటుంది, మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే వారంటీ చూసుకుంటే 4 years కాంప్రహెన్సివ్ ఐఎఫ్బి మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే 10 years మీకు మోటార్ మీద అయితే ఐఎఫ్బి అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు శాంసంగ్లో చూసుకుంటే 2 years మీకు కాంప్రహెన్సివ్ ఉంటుంది, అండ్ అలాగే 20 years మీకు మోటార్ వారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో లాంగ్ రన్లో చూసుకుంటే ఇక్కడ మీకు శాంసంగ్ 20 years మోటార్ వారంటీ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లాంగ్ రన్లో మీకు ఇక్కడ శాంసంగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ రియల్ టైంలో ఐఎఫ్బి తీసుకుంటే ఇక్కడ వాష్ క్వాలిటీ కానివ్వండి ఇవన్నీ పరంగా చూసుకుంటే ఇక్కడ మీకు ఐఎఫ్బి కొంచెం బెటర్ అనిపించవచ్చు. సో అంతేగాని పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. వారంటీ పరంగా చూసుకుంటే ఇక్కడ శాంసంగే విన్నర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మాకొద్దు, లాస్ట్ డిక్లరేషన్ ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలని అడిగితే సో ట్రెడిషనల్ అండ్ డీప్ వాషింగ్ కోసం అయితే మీకు ఇక్కడ ఐఎఫ్బి ద బెస్ట్ ఆప్షన్. సో ఎక్కువ యూజేజ్ ఉండదు, నార్మల్గా మంచి వాష్ క్వాలిటీ ఉండాలి, కొంచెం మినిమల్గా తక్కువ రేట్లో అండ్ అలాగే బెస్ట్ క్వాలిటీ ఉండాలనుకుంటే ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ ఐఎఫ్బి అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే శాంసంగ్ పరంగా చూసుకుంటే స్మార్ట్ ఫ్యూచర్స్ కానివ్వండి, అండ్ అలాగే స్మార్ట్ ఫ్యూచర్స్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ అండ్ అలాగే కొత్త ఇన్నోవేషన్స్ కానివ్వండి, కొత్త ఫ్యూచర్స్తో మంచి టెక్నాలజీ ఉన్న వాషింగ్ మిషన్ కావాలనుకుంటే అక్కడ మీకు శాంసంగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ట్రెండ్కి తగ్గట్టు ఫాలో అవుతూ పోతూ ఉంటుంది శాంసంగ్ అనేది, ఎప్పుడూ పాత పద్ధతిలో కాకుండా ట్రెండ్ని అబ్జర్వ్ చేసుకొని అది ఇంప్లిమెంట్ చేసుకుంటా, ఇన్నోవేషన్స్ చేసుకుంటా ఇంప్రూవ్ అవుతా పోతుంది శాంసంగ్ అనేది. సో రెండింటికి దాని అడ్వాంటేజెస్ దానికి ఉంటాయి, దాని డిసడ్వాంటేజెస్ దానికైతే ఉంటాయి. సో ఎప్పుడు వాషింగ్ మిషన్ అనేది స్మార్ట్ ఫ్యూచర్స్ కానివ్వండి ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటే మన హోమ్లో కూడా కొంచెం ప్రీమియంనెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అందరూ వైఫై అండ్ అలాగే స్మార్ట్ ఫ్యూచర్స్ వాడుతూ ఉంటారు కాబట్టి అలాగే వాషింగ్ మిషన్స్లో కూడా మనం అప్డేట్ చేసుకుంటే కొంచెం మనకు ఫ్యూచర్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ అనేది చెప్పుకోవచ్చు. ఒక 10 years దాకా మనం వాషింగ్ మిషన్ వాడామనుకోండి, అప్పుడున్న టెక్నాలజీకి ఇది అడాప్ట్ అవ్వాలి, అప్పుడే మనం ఈజీగా యూజ్ చేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నా చాయిస్ అయితే రెండు సేమ్ ఉంటాయి కాబట్టి దానికంటే కొంచెం శాంసంగ్ తీసుకోవడమే బెటర్ అని చెప్పుకోవచ్చు. డ్యూరబిలిటీ అండ్ స్మాల్ యూజేజ్, తక్కువ యూజేజ్, కొంచెం అన్ని ఫ్యూచర్స్ వాడామనుకుంటే పెద్దవాళ్ళకి ఇంట్లో పెట్టేసి వదిలేయాలనుకుంటే ఇక్కడ ఐఎఫ్బి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు కొంచెం యంగ్ పర్సన్స్ టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళనుకుంటే ఇక్కడ మీకు శాంసంగ్ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి ఏం కావాలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పి ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరు అలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండి దాని బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.